క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బి ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. భువనగిరి లూర్దమ్మ ఇన్నయ్యలకు దేవుని దీవెనలు. సిస్టర్ మేరీ దేవుని సేవలో నిండుగా తరించాలని. ఆరోగ్యమ్మ బి బాలస్వామి 13వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మలకు, ఎం ప్రభాకర్ స్వరూప ఆత్మలకు నిత్య విశ్రాంతి. ఆరోగ్యమ్మ కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం సోడుం బాలశౌరిరెడ్డి మరియు మేరీ నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. రాచుమల్ల ఫిలోమినమ్మ, సోడుం ప్రణీత్ జోసఫ్ రెడ్డి, ఆశా వెరోనిక, సోడుం హృదయ్ కిరణ్ రెడ్డి, దీక్షిత, సోడుం ఆరోన్ ప్రతీక్ రెడ్డి, సోడుం మేరీ అన్వికారెడ్డిలకు మంచి భవిష్యత్తు. సోడుం జోజిరెడ్డి, సోడుం లూర్దమ్మ, రాచమల్ల కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి ఉమామహేశ్వరరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. బిడ్డలకు మంచి భవిష్యత్తు, వ్యాపారంలో అభివృద్ధి దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం కన్యాదారి వజ్రావతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మంచి ఆరోగ్యము, కంచే కాపుదల కొరకు బిడ్డల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు. పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని జేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. రత్నప్రభ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కీర్తిశేషులు గొలమారి మరియమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో దేవాలయం గుంటూరు మేత్రాసనం డాన్ బోస్కో విచారణ కీర్తిశేషులు మల్లవరపు రాయన్న గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మల్లవరపు నాగార్జున, శోభ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సుమములతో అర్చన చేయుదము, మృదు మంచుల గానముతో దేవుని కొలిచెదము. పూజా సుమములతో అర్చన చేయుదము, మృదు మంచుల గానముతో దేవుని కొలిచెదము. సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం, సంగీత నాట్యాలతో ప్రభువును కీర్తించెదం. స్తుతి స్తోత్రాలతో ప్రభువును గణపరచెదం, స్తుతి స్తోత్రాలతో ప్రభువును గణపరచెదం.
దివ్యమానుషానుగ్రహపరచెదం. రండి దైవ జనమా, ఈ పరమ పవిత్ర వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప. రండి దైవ జనమా, ఈ పరమ పవిత్ర వేళ సంతసించగా రండి ఆ దివ్యనాథుని దర్శింప. ఆ దివ్యనాథుని దర్శింప. పూజా సుమములతో అర్చన చేయుదము, మృదు మంచుల గానముతో దేవుని కొలిచెదము. ప్రియమైన దైవ పరిచయులారా, దివ్య బాలు యేసు పరిశుద్ధ నామములో మేమందరినీ ఈ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాను. ఈ పవిత్ర దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చినటువంటి కుటుంబము కూరపాటి పూర్ణచంద్రరావు, అల్ఫోన్సా, మణిదీపిక, లిఖిత. దేవాతి దేవుడు వీరి యొక్క ప్రత్యేక ఉద్దేశాలను నెరవేరుస్తూ వారి కుటుంబములో వారికి శాంతి సమాధానములు, అదేవిధంగా ఉద్యోగము దయచేస్తూ వారిని దీవించాలని మనము దివ్య బలిలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అదేవిధంగా మన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశముల కొరకు కూడా దివ్య బలిలో ప్రార్థిస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాడు మనము సామాన్య కాల 25వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాడు మనము పరిశుద్ధ గ్రంథ పట్టణంలో ఆధారం చేసుకొని ధ్యానించబోయే అంశము, ఎవరు దైవమా ధనమా, ఎవరికి నీవు సేవ చేస్తున్నావు? ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాటి 2వ పట్టణంలో తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో దేవుని యొక్క అభిలాష వ్యక్తపరచబడుతుంది. ఏంటి దేవుని అభిలాష అంటే? అందరూ రక్షింపబడాలనియు, అందరూ దేవుని యొక్క ప్రణాళికలో జీవిస్తూ దేవుని యొక్క సత్యమును తెలుసుకోవాలని దేవుని అభిలాష. ఎవరైతే దైవమునకు పరిశుద్ధ వాక్కుకు ప్రాముఖ్యతనిస్తారో వారు మాత్రమే ప్రభు యొక్క సత్యమును తెలుసుకుంటూ రక్షింపబడతారు. ఇవి మననము చేసుకుంటూ మరి దివ్య బలిలో పాలు పంచుకునే ముందుగా చేసిన ప్రతి పాపమును తప్పిదమును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రభు నుండి పాప క్షమాపణను కోరుకుందాం. ఈ పాపిని కరుణించవే
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనే ఇలలో కోరిదము, మీ దయనే ఇలలో కోరిదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. లోక పాపములన్ హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పితకుడి ప్రకట మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము,
స్తుతించుచున్నాము మీ దయనీలలో కోరెదము మీ దయనీలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా 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 భూలోకవాసులకు సమాధానం సమాధానం మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు మా యేసుక్రీస్తువా మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము మిమ్ము స్తుతించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, నీ పవిత్ర ధర్మశాస్త్రములన్నింటినీ నీ మీది ప్రేమ సోదర ప్రేమ అను పునాదులపై స్థిరపరచితివి. మేము నీ ఆజ్ఞలు పాటించుచు నిత్య జీవితమునకు అర్హులగునట్లు కృపచూపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దీనుల తల మీద కాలు మోపుచు పెద్దలను నాశనం చేయువారులారా వినుడు. ఆమోసు గ్రంథము 8వ 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియును? మనము ధాన్యము అమ్ముకోవలేను కదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకొనవలేను కదా. అప్పుడు మనము కొలమానులను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును, దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును. తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే సచ్చుధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. కానీ ఇజ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు బస చేసెను, నేను వారి పాపకార్యములను విస్మరింపను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ, అలలా ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. నదిలా పొంగింది నాలో క్రీస్తు ప్రేమ,
ఎగసింది నాలో క్రీస్తు ప్రేమ. ఎన్నాళ్ళకో మరలా పొంగింది నాలో ఆత్మ సంతోషము. నా ఆత్మను తాకింది నాడు వాక్యం, క్రీస్తు వాక్యం. లా 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 మానవులందరి రక్షణ కొరకు దేవునికి ప్రార్థనను అర్పింపవలెను. రెండవ పఠనము పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రియ స్నేహితుడా, అన్నిటికంటే ముందు మానవులందరి కొరకు దేవునకు విన్నపములను, ప్రార్థనలను, మనవులను, కృతజ్ఞతలను అర్పింపవలనని విన్నవించుచున్నాను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగును దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితమును గడుపుటకై రాజుల కొరకును తదితరుల అధికారులందరి కొరకును అట్టి ప్రార్థనను సలుపవలెను. అది ఉత్తమమును మన రక్షకుడగు దేవునికి ఆమోదయోగ్యమును అయినది. మానవులు అందరూ రక్షింపబడవలెనని, సత్యమునకు తెలుసుకొనవలెనని దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే. దేవుని మనుజులను ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. ఆయనే మనుషుడైన యేసుక్రీస్తు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలనని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. అందువలననే దీనికి నేను ప్రచారకునిగాను, అపోస్తునిగాను, అన్యులకు విశ్వాసమునందును సత్యమునందును బోధకునిగాను నియమింపబడితిని. నేను అసత్యమాడుటలేదు, యథార్థమును మాత్రమే చెప్పుచున్నాను. ఎల్లడలా పురుషులు క్రోధము గాని తర్కము గాని లేకుండా చేతులు మోర్చి భక్తితో ప్రార్థింపవలని నేను కోరుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీలాకాశం నుండి వాన మంచు కురిసి భూమినంతటిని తడిపి ఫలమిచ్చేట్టుగా దేవుని నోట నుండి ఏదించిన ఈ వాక్కు మానవ హృదిలో నాటి ఫలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిస్తోందిగా. 30, 60, 100 ఫలమిస్తోందిగా. రాళ్ళు ముళ్ళు నడిచి నేల ఫలమిస్తోంది.
మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా వారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదహారవ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13 వరకు. పునీత లూకా వారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 13 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను. ఒక ధనవంతుని వద్ద గృహ నిర్వాహకుడు ఒకడు ఉండెను. అతడు యజమానుని సంపదను వృధా చేయుచున్నాడని అతనిపై నేరము మోపబడెను. యజమానుడు అతనిని పిలిచి, నిన్ను గూర్చి నేను వినుచున్నది ఏమిటి? లెక్కలు అప్పగింపుము. ఇకపై నీవు గృహ నిర్వాహకుడిగా ఉండ వీలు పడదు అని చెప్పెను. అతడు లోపల ఇట్లు అనుకొనెను, ఇప్పుడు నేను ఏమి చేయుదును? యజమానుడు నన్ను ఈ పదవి నుండి తొలగించుచున్నాడు. శ్రమించుటకు నాకు శక్తి లేదు, బిచ్చమెత్తుటకు నాకు సిగ్గుగా ఉన్నది. గృహ నిర్వాహకత్వము నుండి తొలగింపబడినప్పుడు అందరి వలన ఆశ్రయం పొందుటకు నేను ఇట్లు చేసేదను అని యజమానుని రుణస్థులను ఒక్కొక్కరిని పిలిపించి మొదటి వానితో, నీవు నా యజమానునికి ఎంత రుణపడి ఉన్నావు అని అడిగెను. వాడు 100 మానుగల నూనె అని చెప్పెను. అప్పుడు అతడు వానితో, నీ రుణపత్రము తీసుకొని వెంటనే దానిపై ఏబది అని వ్రాసుకొనుము అని చెప్పెను. అంతటా రెండవ వానితో, నీవు ఎంత రుణపడి ఉంటివి అని అడిగెను. వాడు 100 తూముల గోధుమలు అని బదులు పలికెను. అప్పుడు వానితో, నీ రుణపత్రము తీసుకుని 80 అని వ్రాసుకొనుము అనెను. ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా వర్తించినందులకు యజమానుడు మెచ్చుకొనెను. ఏలయనా ఈ తరమున ఈ లోక సంబంధమైన ప్రజలు వెలుగు సంబంధులుగా ప్రజల కంటే యుక్తిపరులు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకునుడు. ఏలయనా ఆ సొమ్ము గతించినప్పుడు వారు నిత్య నివాసములో మిమ్ము చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను. స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగిన వాడుగా ఉండును. అల్ప విషయములలో నమ్మదగని వాడు గొప్ప విషయములలోనూ నమ్మదగని వాడుగా ఉండును. కనుక ఈ లోక సంపదల యందు మీరు నమ్మదగిన వారు కానిచో పరలోక సంపదలను ఎవడు మీకు అప్పగించును? పరుల సొమ్ము విషయములలో మీరు నమ్మదగిన వారు కానిచో మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును? ఏ సేవకుడును 2 యజమానులను సేవింపజాలడు. ఏలయనా వాడు ఒకనిని ద్వేషించును, వేరొకనిని ప్రేమించును, లేదా ఒకనిని అనుసరించును, వేరొకనిని తృణీకరించును. మీరు దైవమును ద్రవ్యమును సేవింపలేరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తులో ప్రియమైన దైవ ప్రజలారా, నేను నా ఉపోద్ఘాతంలో చెప్పినట్లుగా ఈనాడు మనము ధ్యానించబోయేటువంటి అంశము ఎవరు, దైవమా లేకపోతే ధనమా అనే విషయము గురించి. ఎవరికి నీవు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఎవరి సేవకుడుగా నీవు పని చేస్తున్నావు, ఎవరికి సేవలు అందిస్తున్నావు, ఎవరికి నీవు నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావు అనే అంశముల గురించి మనం ధ్యానించబోతూ ఉండగా ఈనాటి 2 పరిశుద్ధ గ్రంథ పఠనములు, మొదటి పఠనము సువార్త పఠనం మనకు దీని గురించే బోధిస్తుంది. ప్రియమైన దైవ ప్రజలారా, ఈ సందర్భమున మీ అందరికీ నేను పునీతుడైనటువంటి బెర్నార్డు గారు
దీని గురించి, ఈ అంశం గురించి ఏం చెబుతున్నాడో ఒకసారి చదవాలనుకుంటున్నాను. ఈ విధంగా అంటున్నాడు, దేవుణ్ణి వెదకక ముందు ఈ లోకపు సంపదను వెతికే వారి దారి అనంతమైనది. వెతికే వారి దారి అనంతమైనది, దిశ దశ లేనిది, చుక్కాని లేని నావ లాంటిది అని పునీత బెర్నార్డ్ గారు అంటూ ఉన్నారు. ఒకసారి మళ్ళీ చదువుతాను. దేవుని వెతకగా, మన జీవితంలో దేవుని వెతకకుండా ముందుగా ఈ లోకపు సంపదను వెతికే వారి దారి అనంతమైనది, దిశా దశ లేనిది, చుక్కాను లేని నావ లాంటిది అని పలుకుతున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ఈనాటి మొదటి పఠనము, రెండవ పఠనాన్ని మనము లోతుగా ధ్యానించినట్లయితే మనకి ఈ విషయాలు క్లుప్తంగా అర్థమవుతున్నాయి. ఏంటి ఆ విషయాలంటే, ఆస్తిని అక్రమంగా కూడబెట్టుకోవద్దని, దేవుడిచ్చిన ఆర్థిక వనరులను సంపదను సద్వినియోగం చేయడాన్ని, మిగులుబాటు ఆస్తిని శక్తియుక్తులను పరుల కోసం వినియోగించాలని, అదేవిధంగా సమధర్మము పాటించాలని ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆస్తిని అక్రమంగా కూడబెట్టుకోకు, దేవుడిచ్చిన ఆస్తిని, వనరులను, సంపదను సద్వినియోగం చేసుకుంటూ, ముఖ్యంగా పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క సంపదను సంపాదించుకోవడానికి, భూలోకంలో నువ్వు సంపాదించింది పరలోక రాజ్యమును సంపాదించుకోవడానికి వెచ్చించు. అదేవిధంగా సమధర్మ పాలన నువ్వు పాటించమని ప్రభు కోరుతున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, కాబట్టి ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకొని మొదటి పఠనం నుండి కొన్ని పాఠాలు, సువార్త పఠనం నుండి కొన్ని పాఠాలు మనం స్వీకరిద్దాం. ప్రియమైన దైవ ప్రజలారా, అయితే మనిషిని ప్రేమించే రోజులు కావు ఇవు. దేన్ని ప్రేమించే రోజులు అంటే మనీని ప్రేమించే రోజులుగా ఉంటున్నాయి. అందుకే నేను ఈ యొక్క ధ్యానాంశాన్ని ఎంచుకున్నాను. ఎవరు, దైవమా ధనమా? నీ జీవితంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎవరికి సేవ చేస్తున్నావు? ఎవరికి నీ జీవితాన్ని అంకితం చేస్తున్నావు అని ప్రభు నాడు నిన్ను, నన్ను, మనందరినీ అడుగుతున్నాడు. ప్రియమైన దైవ ప్రజలారా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయితే మొదటి పట్టణం మన అందరం చక్కగా విన్నాము, ఆలకించాము. ఆ మొదటి పట్టణం నుండి మనం నేర్చుకునే పాఠాలు, మొట్టమొదటి పాఠనము ప్రభు ఏమంటున్నాడంటే, పేదవారి పైన, దరిద్రుల పైన చూపే అన్యాయాన్ని దేవుడు గమనిస్తాడు అంట. నీవు ధనవంతుడు అయి ఉండవచ్చు, నీవు సిరి సంపదలు కడవై ఉండవచ్చు. అలా ధనవంతుడిగా ఉంటూ నీవు ఒకవేళ పేదవారి పైన, దరిద్రుల పైన అన్యాయాన్ని నువ్వు ప్రవర్తిస్తే, అన్యాయం చేస్తే దేవుడు దానిని గమనిస్తూనే ఉంటాడంట. ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేలు వ్యాపారస్తులు మరి పేదవారిని, దరిద్రులను, సామాన్య ప్రజలను మోసగిస్తూ అన్యాయముగా వారిని జీవితంలో అన్యాయంగా మోసం చేస్తూ ఉన్నారు. వారిలో దైవము కానీ, దేవునికి కానీ, దేవుని వాక్కును కానీ, దైవ భక్తి కానీ, దైవ భయము లేకుండా ఈ దరిద్రులను, పేదవారిని అన్యాయంగా మోసం చేస్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రేమ దైవ ప్రజలారా, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనములో పరిశుద్ధ వాక్య విధంగా సెలవిస్తుంది. ఏమంటుందంటే ఆ సామెతల గ్రంథంలో, పేదవానిని పీడించువాడతనిని కలిగించిన సృష్టికర్తను అవమానించును. ఒకవేళ నీవు నీ వ్యాపారములో, నీ యొక్క క్రైస్తవ జీవితములో ఒకవేళ పేదవారిని, దరిద్రులను నువ్వు పీడించినట్లయితే, నిన్ను సృష్టించినటువంటి, నిన్ను కలిగించినటువంటి ఆ సృష్టికర్తను నువ్వు అనుమానిస్తున్నట్లే అని అంటున్నాడు సామెతల గ్రంథంలో. అంతేకాదు, దరిద్రుని కనుకరించువాడు దేవుని గౌరవించును. నీవు వ్యాపారాన్ని న్యాయబద్ధంగా చేయి, పేదలను ఆదరించు, పేదలను ఆదుకో, పేదలలో సహాయము చేయి వారికి. తద్వారా నీవు దేవుణ్ణి గౌరవించిన వాడివిగా ఉంటావని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము చేసే అన్యాయము, మనము చేసే మోసము దేవుడు గమనిస్తాడు, చూస్తాడు. వ్యాపారస్తులే కాదు, ప్రతి క్రైస్తవుడు నువ్వు చేస్తున్న చిన్నపాటి మోసమును,
దేవుడు గమనిస్తాడంట. ఇది మొదటి పాఠం. రెండవ పాఠం ప్రియమైన దైవ ప్రజలారా, మరి ఇలా మనం మోసం చేసే వాళ్ళుగా మనం ఏం చేయాలంటే దేవుని గమనిస్తూ దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. క్రైస్తవులముగా బీదలను గౌరవంగా న్యాయంగా చూడవలసిన బాధ్యత మనదని ఈనాడు ఆమోసు ప్రవక్త ద్వారా మనకు ప్రభు పాఠం నేర్పిస్తున్నాడు. రెండవది లోభం, దురాశ. ఈ లోభం దురాశ అంటే డబ్బాశ, ఆస్తి పైన మనసు పెట్టుకొని సిరి సంపదల పైన మనసు ఉన్నవాడు ఆరాధనను చెడగొడుతుంది. నీ మనసు డబ్బు పైన మరి దురాశకు డబ్బును సంపాదించడంలో ఉంటే నీవు చేస్తున్న ఆరాధన ఈ డబ్బు చెడగొడుతుంది అంట. అదే మనం ఈనాడు మొదటి పట్టణంలో చూస్తున్నాము. ఆమోసు కాలంలో ప్రజలు పవిత్ర వారము కానీ పండుగల దినాల్లో కానీ వారి మనసు ఎక్కడుంది? డబ్బు పైన ఉంది, ఆస్తి పైన, సంపాదన పైన. ఏ విధంగా పేదవాడిని మోసం చేయాలి, ఏ విధంగా ఈ యొక్క సాబతు రోజు, ఈ యొక్క మరి విశ్రాంతి దినము గడిచిపోతుంది, పండుగ దినాలు అయిపోతాయి, ఇక ఏ విధంగా మేము వ్యాపారం చేసి మోసం చేయాలి, ఏ విధంగా ధనాన్ని వెచ్చించుకుంటూ ధనాన్ని సంపాదించుకోవాలని వాళ్ళు ఆశిస్తూ పండుగ దినాన దేవుని ఆరాధనలో పాలు పంచుకోకుండా, పండుగ దినాన విశ్రాంతి దినాన దేవుని చించకుండా చెడు తలస్తూ ఉన్నారు, చెడు చేయాలని ఆలోచిస్తున్నారు. మరి ఈ రోజున నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం అని ధ్యానించుకోవలసిన విషయం. మనము మత్తాయి శుభవార్త 6వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం ప్రియమైన దైవ ప్రజలారా. అందుకే నిజమైన ఆరాధనకు స్వచ్ఛమైన హృదయం కావాలి. ఆనాటి ఇజ్రాయేలు వ్యాపారస్తులకు స్వచ్ఛమైన హృదయం లేదు. మోసగాండ్రులుగా మోసం చేసే బిడ్డలుగా జీవిస్తున్నారు. మత్తాయి శుభవార్త 6:24. ఏ వ్యక్తియు ఇద్దరి యజమానులను సేవింపజాలడు. ఇద్దరిలో అతడు ఒకనిని ద్వేషించును, మరి ఒకనిని ప్రేమించును. ఏ వ్యక్తియు ఇద్దరి యజమానులను సేవింపజాలడు. ఇజ్రాయేలు వ్యాపారస్తులు వారు నామమాత్రులుగా పేరుకే ప్రజలకు కనిపించే విధంగా పండుగలో పాల్గొంటున్నారు, కానీ వారి మనసు, వారి ఆలోచన, వారి హృదయము సంపాదన పైన పెట్టారు ప్రియమైన దైవ ప్రజలారా. కాబట్టి నీ దురాశ, డబ్బుపై ఆశ, నీ ధనాశ నీవు చేసే ఆరాధనను చెడగొట్టుతుంది, అది నీ ఆరాధనను డిస్టర్బ్ చేస్తుంది అని ఆమోసు ప్రవక్త మనకి నాడు పాఠం నేర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరం నించుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క దేవుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోస్తు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడో నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రవేశమును విశ్వసించున్నాను. పాపములను మన్నింప విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. వ్యక్తిగత అవసరముల కొరకు, కుటుంబ అవసరముల కొరకు, పుణ్యక్షేత్ర అవసరముల కొరకు ప్రార్థించుకుందాం. ఆదియును అంతమునైన ఓ ప్రభువా, మానవాళి అంతయు రక్షింపబడవలననియు సదుద్దేశముతో మీ దరిచేరి ప్రార్థించుచున్న మా విశ్వాసుల ప్రార్థనలను, విన్నపములను స్వీకరించి మా అందరిని నిండుగా దీవింపుడని వేడుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వము మరచి
చేసి బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వు మెచ్చే కానుకను ఆశగా తెచ్చితి. బలిపీఠ సన్నిధికి అర్పణతో వచ్చితి. నువ్వు మెచ్చే కానుకను ఆశగా తెచ్చితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. కమ్మని వాసనలులికి బలి కంటే దహన బలితో కాల్చిన క్రొవ్వు కంటే. కమ్మని వాసనలులికి బలి కంటే దహన బలితో కాల్చిన క్రొవ్వు కంటే. మేలైన భయభక్తులు నాలో కలిగి, మేలైన భయభక్తులు నాలో కలిగి, అధిక ప్రీతి కలిగించి కానుకతో చేరితి. అధిక ప్రీతి కలిగించి కానుకతో చేరితి. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. స్వీకరించు దేవా, ఆశీర్వదించు ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ పవిత్ర బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారముచుల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ ప్రజల అర్పణములను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముల ద్వారా వారు ప్రకటించు వాటిని ఈ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా వారి సొంతము చేసుకున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉదురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని మీ సంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రావిచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిరతము మేము స్తుతించుచున్నాము. కావున మేము దూతల దళముతో ఏకమై పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు మేము గణపరచుట మహిమపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పవన పిత, మీరు నిక్కముగా పవిత్రులు, మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ మా ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ఏలిన వారా, నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మా కోసం మరణించి మరణాన్ని జయించి మా కోసం మరలా రానున్న ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ మీతో సఖ్యపరచిన నీ కుమారుని పవిత్ర బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్ర ఆత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దైవమాత అయిన మరియమాతతోనూ ధన్యుల మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకం యాత్ర చేయు మీ శ్రీ సభను మీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. తండ్రి దేవా, మా ఈ గ్రామమును, మా ఎంజాల విచారణను, ప్రతి కుటుంబాన్ని మీ యొక్క పవిత్ర పాదాల చెంత ఉంచున్నాము తండ్రి. ప్రతి కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానాన్ని దయచేయండి. చదువుతున్నటువంటి బాలబాలికలను, విద్యార్థులను ఆశీర్వదించి వారికి మీ యొక్క దైవ జ్ఞానమును, దైవ శక్తి, దైవ బలాన్ని వారికి దయచేయి. మాకందరికి దైవ కాపుదల, రక్షణ దయచేయండి ప్రభువా. మాకు మీ యొక్క శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని అనుగ్రహించి ప్రతి విషయంలో చేయించినటువంటి పనులలో విజయం సాధించే విధంగా ఆశీర్వదించు. మాకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు, శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా. మీకు మాత్రమే ప్రథమ స్థానాన్ని అనుగ్రహించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడు. రేపటి రోజున, రేపటి నుండి 26వ తారీఖు వరకు ప్రభువా, మా హైదరాబాద్ అతిమేత్రాసం ఉన్నటువంటి ఫాదర్లందరూ వడకం చేయబోతున్నారు ప్రభువా. సక్రమంగా విశ్వాసంతో ఆ వడకంలో పాల్గొని మీ యొక్క దైవ శక్తిని, దైవ బలాన్ని పొంది మళ్ళీ తిరిగి ప్రజలకు అందించే విధంగా ప్రతి ఒక్క గురువుని ఆశీర్వదించి కాచి కాపాడు. మీ ఇచ్చిత ప్రకారం మీ సముఖమున చేరియున్న మీ ప్రజల మనలను ఆలకింపము. దయగల తండ్రి, 4 దశలు చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాల్లో మరణించిన వారందరికీ నిత్య విశ్రాంతిని దయచేయండి. ప్రభువా, ముఖ్యంగా ఈ యొక్క దివ్య పూజ బలిలో ఎన్నో కుటుంబాలు ప్రార్థించమని కోరుతున్నారు. వారి హృదయ కోరికలను, విన్నపాలను, మనవులను, వారి ప్రార్థనను ఆలకించండి. వారి తలంచిన తలంపుల ప్రకారం నెరవేర్చండి ప్రభువా. ఈ లోకం వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యాంతం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా మీరు సకల మేలు లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
రక్షింపబడవలననియు సత్యమును తెలుసుకునబడవలనియు దేవుని యొక్క అభిలాష. అది మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రభువు నేర్పిన పరలోక జపం ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువ, మా పాపము లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును, ఆరోగ్యమును, ఐశ్వర్యములను అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము శాంతిని, సమాధానమును తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపమును పరిహరించిన క్రీస్తు ప్రభు పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. చాలంట కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. చాలంట కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే.
పునీత ఇన్యాస్ వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు సేకరించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతురుగాక. టుడేస్ దివ్యవాణి టీవీ ఛానల్ దాతలు మన పారిషనర్స్ మరియు డివోటీస్ ఆఫ్ ఇన్ఫెంట్ జీసస్ అద్భుత బాలయేసు యొక్క దైవ భక్తులు. కాబట్టి మనం ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించుదాం. ఇంకా ఎవరైనా దాతలుగా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పవిత్ర వరముల ద్వారా మమ్ము సంతృప్తి పరచుచున్నావు. మేము నిర్వహించిన ఈ రక్షణ బలి ఫలములను మా జీవిత విధానంలో ప్రదర్శింపగలుగుటకు నీ నిత్య సహాయమును మాకు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నొందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మెండుగా దీవెనలించిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, మా హృదయపూర్వక స్తోత్రం. ప్రేమతో నీ చెంత నిలచిన బాలయేసుకు స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము, మా హృదయము యేసుకే స్తోత్రము.